Hey guys, so welcome back to our YouTube channel and ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. సో ట్రైలర్ ఇంకా రాలేదు, ట్రైలర్ కూడా ఇచ్చేసిండు. అసలు మొత్తం ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట సినిమాకి. అసలు ఇది ఎందుకు స్పెషల్ అంటే మన కొండన్న కంబ్యాక్ ఇది. అదే కదా, ఇన్ని రోజులు ఒక డైలాగ్ ఉంటుంది చూడు, అల్లు అర్జున్, ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి అన్నట్టు ఈసారి గట్టిగా కొడుతున్నాం అని అయితే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటివరకు అవుట్పుట్ కూడా అట్లానే ఉంటుంది. సో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయ్యింది ఎప్పుడు, ఈవెంట్ అసలు 6:37 కే స్టార్ట్ అయింది కానీ ఇంకా రిలీజ్ చేస్తలే అనుకున్నాం. ఇంకా 11 అవుతుంది, 11 o'clock కి కూర్చొని ఇప్పుడు చేస్తున్నాం ఇది. సో చూద్దాం. ఇప్పుడైతే ట్రైలర్ పెట్టినారు. సో మనం అయితే ట్రైలర్ రియాక్షన్ అయితే తీయాలి కాబట్టి మనం అయితే ఇస్తున్నాం. సో మీ అందరికి తెలుసు ఎవరెవరు ఉన్నారో దీంట్లో. మన విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ బోర్సే, సో మన సత్యదేవ్ కూడా అన్నల క్యారెక్టర్ ఒక సాంగ్ కూడా వచ్చింది అనమాట అన్న మీద. అండ్ బ్రదర్స్ స్టోరీ అంట, బ్రదర్ ఇమోషన్ లా స్టోరీ ఉంటది అని నాగవంశీ అన్ని చెప్తుండు. సో ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ కాబట్టి ఒక స్టాంప్ లాగా అయిపోయింది. అంటే కంటెంట్ ఉంటది మూవీ. ప్రొడ్యూసర్ నాగవంశీ అండ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, జెర్సీ మూవీ. స్పెషల్ గౌతమ్ తిన్ననూరి కూడా జెర్సీ తర్వాత ఇదే మూవీ, మధ్యలో ఏం రాలే. హిందీలో తీసిండు కానీ అది రీమేక్. దాని తర్వాత ఇక మ్యూజిక్ అయితే మన అనిరుద్ అనమాట. ఇక అన్ని ఒక మంచి కుదిరినాయి అంతే ఇక. సో లెట్స్ సీ, మనం అయితే చూసి రియాక్షన్ ఇద్దాము అనమాట. సో ట్రైలర్ కి లెట్స్ గో. ఈ యాడ్ ఒకటి 125 జూపిటర్ అంట. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం నువ్వు అండర్ కవర్ స్పైగా మారాలి. మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్ని వదిలేయాలి. కానిస్టేబుల్ స్పై అయినా అడుగు పెట్టబోయే ప్రపంచం ఈ టైంలో నడుస్తుంది. కలవబోయే మనుషులు, గ్యాంగ్స్టర్స్, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితులు. మళ్ళా అంటే ఒక కానిస్టేబుల్ ఎందుకు తీసుకున్నారు? చాలా రిస్కీ ఆపరేషన్. సారీ, అసలు ఈ ఫైట్ నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. వీళ్ళిద్దరు ఓట్లాడుకుంటారు ఏంది సినిమా చూడాలి. అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. డోంట్ ఎవర్ గో దేర్. అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. రైట్, ఓకే. స్టోరీ మొత్తం పెట్టేసిండు. వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి. యుద్ధం ఇప్పుడే మొదలైంది. చూస్తుండాలి. సాంగ్ ఉందా ఇచ్చి పడేస్తుంది. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఫ్రేమ్ చూడండి అసలు. ఈ రాక్షసులందరికీ రాజాయి కూర్చున్నాడు. నైస్. ఇంకోటి అది ఏదో క్రౌన్ టైప్ ఫస్ట్ పోస్టర్ ఏమో కానీ ఏదో సంథింగ్ ఏదో డిఫరెంట్, అంటే డిఫరెంట్ అని కాదు, స్టోరీ అంతా చెప్పేసి అసలు ట్రైలర్ చెప్పేది లేకుండా అనిపించింది. టీజర్ వరకు మంచి సస్పెన్స్ పెట్టేది. ఇప్పుడు స్టోరీ మనకు తెలిసిపోయింది ఏముంది, ఒక కానిస్టేబుల్ క్రిమినల్. దాన్ని టీజర్ చూసినప్పుడు కూడా అనుకున్నాం ఏంది కానిస్టేబుల్ చూపెడుతుండు, జైల్లో ఉన్నాడు ఏంటి అని అనుకున్నాం. ఇప్పుడు దానికి ఇచ్చేసిండు అంటే స్పై అనేసిండు. స్టోరీ రివీల్ చేసేది లేకుండా అనిపిస్తుంది, బట్ విజువల్స్ కూడా అట్లనే ఉంటది. సత్యదేవ్ కూడా ఏమంటాము అగేన్స్ట్ కి అవుతుండని చెప్పేసారు.
నేను అది ఎక్స్పెక్ట్ చేయలే. అంటే అన్నీ అట్లా రివీల్ చేసేస్తే అంటే ఇప్పుడు స్టోరీ మనకు అర్థమైపోయింది గాయస్. ఇప్పుడు కానిస్టేబుల్ ఉండేటోడు దానికి ఒక కేసు ఇచ్చి లైక్ దీంట్లో నువ్వు అండర్ కవర్ వెళ్ళాలన్నాడు. వెళ్ళినాక అక్కడ ఏమని తెలిసిందంటే వీళ్ళనే పెద్ద వీళ్ళన్ననే పెద్ద అని తెలిసింది. అక్కడ ఇక వీళ్ళ అన్నకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ లాస్ట్ కి అన్న మంచిగా మారుదాం అని చెప్పి సంథింగ్ అనే ఉంటది అని అనిపిస్తున్నది అనమాట. ఇంకా విలేజ్ వీళ్ళందరూ గ్యాంగ్స్టర్ సెటప్ లో ఉన్నది. ఇంకా అదా గ్యాంగ్స్టర్స్ ఉన్నది మళ్ళీ విలేజ్ బాగానే ఉంది. దాని డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇంకా ఏ టైం లైన్ నడుస్తుంది అది కూడా చూడాలి. సో లెట్స్ సీ. మొత్తం అయితే మంచిగానే ఉంది. మన విజయ్ దేవరకొండ అయితే డిఫరెంట్ లుక్ మళ్ళీ వేరే అనిపిస్తుంది. ఇంకా నాగవంశీ ఇంటర్వ్యూ ఇప్పటిదాకా నేను చూస్తే కింగ్డమ్ ఫుల్ యాక్షన్ మూవీ. అంటే యాక్షన్ కాదు, ఇది ఇమోషనల్లీ యాక్షన్. అంటే నీకు ఇట్లా ఎత్తేస్తాడు పొడిచేస్తాడు అని ఉండదు, కానీ రీజన్ ఉంటది యాక్షన్ కి కూడా అని అంటుండే. ఇంకా గౌతమ్ తిన్ననూరి కాబట్టి బానే. అసలు ఆ సీన్ అయితే ఇట్లా మీ అన్న అంటే ఇట్లా యానిమల్ గుర్తొచ్చింది నాకు ఒక్కసారి. డోంట్ ఎవర్ గో దేర్ అంటాడు చూడు, సేమ్. చూద్దాం, నాకైతే మంచిగా ఉంటదని అనిపిస్తున్నది. మరి అసలు ఎట్లుంటదో మనం అయితే ఇంకా 4 days అంతే. మూవీ వైబ్ కూడా స్టార్టింగ్ నుండి ఒకటి మెయింటైన్ చేసిరు. ఆ టెంప్లెట్ గానీ ఇట్లా కొంచెం డార్కిష్ ఆ జోన్ లో సినిమాటిక్ గా కనిపిస్తుంది చాలా. సో లెట్స్ సీ. అండ్ ఇది మన రియాక్షన్. ఇంకా 5 days ఉన్న 31st రిలీజ్. సో సారీ నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అన్నమాట. సో లెట్స్ సీ, మనం అయితే చూద్దాం. మంచిగా ఉంటుంది అనుకోవాల్సిందే. ఓకే, దాట్స్ ఇట్ గైస్. సో మీకు వీడియో కనుక నచ్చితే మీరు అయితే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.